సంవత్సరాల క్రితం 2014లో ఆనాడు రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం, మిగులు బడ్జెట్. ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది. అందులో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 64,000 కోట్ల రూపాయలు ఉండేది. ఈ 64,000 కోట్ల రూపాయలకు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ ఈఎంలు కట్టేది. కానీ గొప్పగా పరిపాలన చేసిన చెప్పినటువంటి ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది, కంతులు కట్టడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమం ఎత్తివేయకుండా కూడా ఈనాడు ఇప్పుడు మనం పెట్టుకున్న మీటింగ్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మల్ జిల్లాలో సుమారుగా 400 కోట్ల రూపాయల నిధులు. ఇవి కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2,500 విద్యార్థులు చదివే విధంగా, కార్పొరేట్ స్కూళ్లను తలదని విధంగా గొప్ప చదువులు చదవాలి. ఇలా సమాజంలో అట్టడుగున అడగాన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కావాలి, కీర్తి ప్రఖ్యాలు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంతో మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు. దీంతో పాటుగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులపైన బాసరలో 225 కోట్ల రూపాయలతోటి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని మరి వృద్ధి చేసే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అట్లాగే భద్రాచలంలో కూడా సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 500 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. అట్లాగే రాబోయేటువంటి గోదావరి పుష్కరాల్లో కుంభమేళాను తలపించే విధంగా సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈనాడు కేస్లాపూర్ నాగోబా ఆలయాభివృద్ధికి ఆదివాసుల ఆరాధ్య దైవానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ఈనాడు కొనసాగుతున్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కుమరంబి వాగు, చిక్కాన్ వాగు, కేరామేరి, ఇట్లా రకరకాల ఇరిగేషన్ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా అభివృద్ధి జరగబోతూ ఉన్నాయి. అట్లాగే ఆదిలాబాద్లో విమానాశ్రయం కూడా పెద్ద ఎత్తున, అంటే ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎదగడం కోసం, ఇలా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు రావడం కోసం ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఈనాడు ముధోల్లో, బోధులో కూడా 200 కోట్ల రూపాయలు ఈనాడు అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇట్లాగే ఇక ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా సన్నబియ్యం కావచ్చు, అట్లాగే బోనస్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రకరకాల అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. వచ్చేటువంటి 3 సంవత్సరాల కాలంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసుకునేది ఉంది. ఖచ్చితంగా ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100% అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశలు నెరవేరే విధంగా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే ఇలా ఆదిలాబాదు జిల్లా అంటేనే అడవి ప్రాంతం. మరి ఒకవైపున ఆదివాసీలు, గోండులు, ట్రైబల్స్ రకరకాలు ఉన్నారు. మీ అందరికీ కూడా విద్యారంగంలో కానీ, ఉపాధి రంగాల్లో కానీ, ఉపాధి అవకాశంలో కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి వచ్చే 3 సంవత్సరాలు చూడబోతా ఉన్నారు. మరొకసారి ఈ 3 సంవత్సరాలే కాదు, వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అంటే సుమారు మొత్తంగా 8 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండబోతోంది. అన్ని వర్గాల మీ యొక్క కళలు నెరవేర్చే కార్యక్రమం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పని మనవి చేసుకుంటూ, ఎందుకంటే గడచిన 10 సంవత్సరాలు ఏదైతే పరిపాలన, అస్తవ్యస్త పరిపాలన, బాధ్యత రాహిత్య పరిపాలన, అప్పుల కుప్పగా చేసి ప్రజాస్వామ్యాన్ని కూల్చేటువంటి ప్రభుత్వాన్ని కూలదోయాలని, ఆనాటి ప్రభుత్వాన్ని దింపాలని ఆలోచనతోటి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేపట్టడం జరిగింది. అందుకే మళ్ళీ ఇదే స్థానంలో ఇక్కడ చెప్పడం జరిగిందో
వాటన్నిటినీ అమలు చేయడం కోసమే ఈనాడు ఈ వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసమే మరి ముంగటి రావడం జరిగింది. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ముందని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. జై కాంగ్రెస్. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారి సందేశం. పాదముద్ర వేసిన ఈ చోట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పనిముద్ర వేస్తూనే ఉంది ప్రజాపాలన ప్రభుత్వం. ఈరోజు మరిన్ని పథకాలతో ఈ ప్రజల గుండె చప్పుడు దగ్గరగా విన్న సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటున్న వేదికను ఉద్దేశించి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం.